హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. పూజా హెగ్డే ఇటు టాలీవుడ్లో అయినా ఇటు బాలీవుడ్లో అయినా కొన్ని రోజుల క్రితం ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పూజా హెగ్డే ఈ మధ్య తలబడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇటు సౌత్లో ఒక లైనప్ సెట్ చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే పూజా హెగ్డే పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రజెంట్ అటు దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే జంటగా నటించినటువంటి శ్రీశ్రీ సినిమాలో అయితే బిజీగా ఉంది పూజా హెగ్డే. ఇప్పుడు రాక తర్వాత అల్లు అర్జున్ సరసన కూడా పూజా హెగ్డేకి ఛాన్స్ ఉంది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో. ఇటువంటి న్యూస్ కథనాలు చాలా వినిపిస్తున్నాయి పూజా హెగ్డే పైన. అయితే రీసెంట్గా ఇంకొక న్యూస్ పూజా హెగ్డే గురించి బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్లో అయినా ఏ సినీ పరిశ్రమలో చూసుకున్నా మల్టీ స్టారర్ మూవీస్ బాగా పాపులర్, బాగా ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇప్పటికే అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇటు హసిద్ గోలీ చూసుకున్నట్లయితే మాస్ మహారాజ్ రవితేజ, అదే విధంగా శ్రీ విష్ణు కాంబోలో ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మూవీలో ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే అంటూ కథనాలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. నిప్పులేందో పొగరాదంటారు. మరి మూవీ టీం అప్రోచ్ అయిందా ఏంటి అనేది మనకు తెలీదు. బట్ రవితేజ సరసన పూజా హెగ్డే నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక విపరీతంగా ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు ఆఫర్ల కోసం వెతుక్కున్నటువంటి బుట్ట బొమ్మ ఇప్పుడు ఏకంగా మూవీస్ అన్నీ కూడా క్యూ కడుతున్నాయి, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యూ కడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డే తర్వాత చాలా కథనాలు, చాలా మూవీస్లో ఆమె పేరు వినిపిస్తుంది. మరి అటు రాకాలో ఫిక్స్ అయితే, రాక తర్వాత లోకేష్ కనకరాజుతో చేస్తున్నటువంటి అల్లు అర్జున్ మూవీలో ఫిక్స్ అయితే కనుక ఒక భారీ ప్రాజెక్ట్లో బుట్టబొమ్మ అంటే మళ్ళీ సౌత్లో తన క్రేజ్ చూపించుకోవడానికి అదొక బేస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ మూవీలో రవితేజ సరసన నటిస్తే ఇది కూడా ఒక భారీ ప్రాజెక్ట్ పూజా హెగ్డే ఖాతాలో పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మల్టీ స్టారర్ పైన మంచి హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రవితేజ శ్రీ విష్ణు కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి రవితేజ పూజా హెగ్డేని ఏ విధంగా చూపించబోతున్నారు హసిద్ గోలీ అనే చర్చ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మరి ఈ కథనాలన్నీ కూడా వాస్తవమో కాదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.